లేదండి. మా కేటీఆర్ గారు అన్నట్టు ఇదో లొటపీస్ కేసు అని చెప్పేసి ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఏంటంటే హోమ్ డిపార్ట్మెంట్ ఎట్లాగా ఆయన చేతుల్లోనే ఉంది, రేవంత్ రెడ్డి గారి చేతుల్లోనే ఉంది కాబట్టి ఆయన ఎంత ఎంత మిస్యూజ్ చేయాలో అంత మిస్యూజ్ చేస్తున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ని. వాళ్ళకి కళ్ళు తెరిచే రోజులు తొందరలోనే వస్తాయి, వాళ్ళకి మంచి రోజులు వస్తాయి. పాపం వాళ్ళకి తప్పట్లేదు. ఆయన కేసీఆర్ కాదు, మన రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉంది కాబట్టి ఆయన చెప్పినట్టు ఆడాల్సి వస్తుంది. మేము ఎల్బీ నగర్ నుంచి వచ్చారు. అంటే మీరు ఏమనుకుంటున్నారు? నిజంగా తప్పు జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారా? కేవలం పగ తీర్చుకోవడం కోసమే రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారు? పగ తీర్చుకోవడం కోసమే అని చిన్న పిల్లని అడిగినా చెప్తుందండి. ఎవరైనా అందరూ చూస్తారు ఈ న్యూస్ని. ఎట్లా అంటే ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్. ఆయన వచ్చింది కూడా చెప్పారు కదా, సీఎం కుర్చీ కోసమే వచ్చినా నేను. ఆల్రెడీ 420 దేశం మొత్తంలో అత్యధిక కేసులున్న క్యాండిడేట్ ఎవరు, సీఎం ఎవరు అంటే ఎవరు చెప్తారు? రేవంత్ రెడ్డి గారి పేరు చెప్తారు. ఆయన ఇచ్చిన 420 హామీలు అట్లనే ఉన్నాయి. అవన్నీ క్వశ్చన్ చేయకుండా ఓన్లీ వీళ్ళని ఇట్లాంటి కేసులలో బిజీ చేస్తే ఆయన చేసే మోసాలకి పోయి ఇప్పుడు డల్లాస్లో ఏం చేస్తుండో తెలియదు. తొందరలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నీ బయట పెడతారు. ఆయన చేసే మోసాలన్నీ బయట పెట్టే టైం దగ్గరలోనే ఉంది. ప్రజల నుంచి వ్యతిరేకత, ప్రతిపక్షాల నుండి వ్యతిరేకత, ఇంత వ్యతిరేకత 2 సంవత్సరాలు మూటగట్టుకున్న సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఇట్లా కూడా రికార్డ్ ఎక్కుతాడు ఆయన, ఆయనకి ఏం బాధ లేదు. ఇప్పుడు ఈ విచారణ, ఈ నోటీస్ ఇదంతా కూడా రేపు మున్సిపల్ ఎన్నికలు ఏమైనా ప్రభావం చూపే అవకాశం? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో గెలవను అని చెప్పేసి వాళ్ళకి 100% వాళ్ళకుండే ఫీడ్బ్యాక్ వాళ్ళకుంది. సర్పంచ్ ఎలక్షన్స్లో ఆల్రెడీ వాళ్ళకి కరుగా వాత పెట్టిరు ప్రజలు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా రిజల్ట్ మా బీఆర్ఎస్ వైపే చూస్తుంది, మంచి రిజల్ట్ వస్తుంది. అవి అన్నిటికీ ఎందుకంటే ముందు ఆయనకు పాసిబిలిటీస్ తగ్గిపోతున్నాయి. ఈ కక్ష సాధింపు చర్య ముందు నాకు పాసిబిలిటీ ఉంటుందో లేదో అని చెప్పేసి ఓన్లీ ఒక్క కక్ష సాధింపుగానే కేసీఆర్ గారిని కానీ ఆయన కుటుంబాన్ని కానీ కేటీఆర్, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు అందరినీ ఇబ్బంది పెట్టి పని చేస్తున్నారు.